హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే కార్తీక మాసంలో ఉండే కోటి దీపోత్సవానికి అయితే వెళ్తున్నానండి. అందులోనే ఇవాళ కార్తీక సోమవారం ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి అయితే బయలుదేరామండి. నేను మా ఇంట్లో ఉండే అక్క వాళ్ళందరం కలిసి అయితే బయలుదేరాము. ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్గా ట్రాఫిక్ జామ్ అండి. ఇంకా దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు లోపల ఎంత మంది ఉన్నారు, ఎంత క్రౌడ్ ఉంది అనేది. ఆల్మోస్ట్ మాకు ఒక హాఫ్ కిలోమీటర్కి హాఫ్ అన్ అవర్ పట్టిందండి. అంత ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాలి. మరి లోపలికి వెళ్తే ఎంత రష్ ఉన్నారో ఏంటి అనేది మనం లోపలికి వెళ్తే గానీ అర్థం కాదు. ఇంకా ఏ విధంగా నేనైతే ఫస్ట్ టైం అండి కోటి దీపోత్సవానికి రావడం. క్రౌడ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు రాను అసలు. కానీ ఈ ఇయర్ వెళ్దాంలే అని అయితే వచ్చాము. మరి చూడాలి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అని చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నాను నేనైతే. ఎందుకంటే ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అంటారు కదా. ఇంకా నేనైతే ఇంకా ట్రాఫిక్ తట్టుకోలేక మేమైతే దగ్గరలోనే ఆటో అతను చెప్పి దిగేసాం. అక్కడ నుంచి లోపల నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. మన ఎన్టీఆర్ గార్డెన్ లోనే ఈ సెట్టింగ్ అంతా చేసింది. ఇక్కడ పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ కానీ, దీపాలు, ఇంకా పిల్లలకి బొమ్మలు మనం జాతరలో ఎలాగైతే ఉంటాయో అలాగైతే ఉందండి. సందడిగా ఉంది. ఇంకా బయట ఎంత ఉంటే లోపల ఇంకెంత ఉంటుందో చూస్తున్నారు. అబ్బా సెటప్ అయితే అసలు ఎంత బాగుంది కదా, సూపర్ ఉందండి. అసలు ఆ సౌండ్ వింటుంటేనే అసలు వైబ్రేషన్ వస్తుంది. చాలా చాలా నచ్చింది నాకైతే. ఇంకా మేము వెళ్ళేసరికి చాలానే ఉన్నారు. అసలు లాస్ట్ లో ఉన్నామండి. మేమైతే 5:35కి వస్తే ముందు కూర్చొని అన్ని చూసేవాళ్ళం. చూస్తున్నారు కదా నా వెనకాల ఎంత జనాలు ఉన్నారు అంటే మేము అంత వెనకాల ఉన్నాం అనమాట. ఇంకా మరి వాళ్ళ ఏంటి ఎట్లా జరిగింది. ఓం రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. రుద్రాక్ష అర్చన జరుగుతూ ఉంటుంది. ప్రతి నామానికి ఓం రుద్రాయ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం రుద్రాయ నమః. రుద్రాయ నమః. ఓం 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 రుద్రాయ నమః. భవాయ నమః. ఓం రుద్రాయ నమః. సర్వాయ నమః. ఓం రుద్రాయ నమః. త్రిలోకేశాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం రుద్రాయ నమః. పరశుహస్తాయ నమః. ఓం రుద్రాయ నమః. గుణవానదే నమః. ఓం రుద్రాయ నమః. గణాధరాయ నమః. ఓం రుద్రాయ నమః. కైలాసవాసినే నమః. ఓం రుద్రాయ నమః. కవచనే నమః. ఓం రుద్రాయ నమః. కఠోరాయ నమః. ఓం రుద్రాయ నమః. త్రిపురాంతకాయ నమః. ఓం రుద్రాయ నమః. త్రిశాంకాయ నమః. ఓం రుద్రాయ నమః. త్రిభారూఢాయ నమః. ఓం రుద్రాయ నమః. స్వాత్తుర్నిగ్రహాయ నమః. ఓం రుద్రాయ నమః. సామప్రియాయ నమః. ఓం రుద్రాయ నమః. సమయాయ నమః. ఓం రుద్రాయ నమః. శ్రీమూర్తయే నమః. ఓం రుద్రాయ 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 నమః. ఓం సాంబ సదాశివాయ నమః. ఓం ధనారీశ్వరాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం రుద్రాయ నమః. భోలా శంకర భగవానికి ద్వాదశ 12 హారతుల్లో మొట్టమొదటి హారతిని దర్శించుకున్నాం. రెండవ హారతి అర్ధనారీశ్వర తత్వంగా అమ్మవారికి స్వామివారికి కలిపి అర్ధనారీశ్వర హారతి జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. పార్వతీ పరమేశ్వర భగవానికి, భోలా శంకర భగవానికి. ఓం గౌరీ
అర్ధనారీశ్వర భగవానికి అర్ధనారీశ్వర భగవానికి ఈ యొక్క అర్ధనారీశ్వర హారతి దర్శించడం వల్ల దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. అదేవిధంగా సత్సంతానం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అర్ధనారీశ్వర భగవానికి మూడవ దివ్య హారతి దూర్వ అంటే గరికతో మనం హారతి సమర్పణకి గరిక హారతికి నమస్కారం చేసుకోండి. మూడవ హారతి మనం దర్శించుకున్నాం. నాలుగవ హారతి గంధము చందనంతో జరుగుతోంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా జరుగుతోంది. నాగదోషములు సర్పదోషములు తొలగడమే కాదు, వివాహ సంబంధమైన దోషములు అనారోగ్య సంబంధిత దోషములు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం తత్వరసాయ విద్మహే చేసిన పాపాలు తొలగిపోవడమే కాదు, అనేకమైన పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి. హారతి అందరూ భక్తి శ్రద్ధలతో దర్శనం చేయండి. పరమేశ్వరుడికి సమర్పణ అందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. ఓం అఘోరే శంకర భగవానికి ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి హర పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. మీ అందరికీ కూడా సమస్త శుభములు జరిగి అందరికీ మంచి జరగాలి అని పరమేశ్వరుడికి నవధాన్య హారతి 9 ధాన్యములతో ఏర్పాటు చేసిన హారతి సమర్పణ జరుగుతోంది. మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. ఓం కోటిలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర
రాష్ట్ర ఉత్సవంగా భవిష్యత్ తరాల్లో మరింత శోభాయమానంగా ద్విగుణీకృత ఫస్ట్ ఈ విధంగా అయితే మన కోటి దీపోత్సవంలో ఫస్ట్ అక్కడ దీపం వెలిగించాక చుట్టూ ఉన్న దీపాలు వెలిగిస్తుండగా మన కోటి దీపోత్సవానికి వచ్చిన జనాలందరూ దీపాలను అయితే వెలిగిస్తారండి. వీళ్ళకు దీపాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రమిదలు ఇంకా ఒత్తులు నూనె అంతా ఇక్కడ వాళ్ళే ఇచ్చేస్తారు. మనం చేయాల్సింది ఏంటంటే ముందే వచ్చేస్తే మనకు స్పేస్ దొరుకుతుంది. టేబుల్స్ ముందే కూర్చొని మనకు నచ్చిన షేప్ లో పెట్టేసుకొని, అంటే శివుని లేకపోతే త్రిశూలము అట్లా అవన్నీ ఉంటాయి కదా, ఆ ఏదో విధంగా మనం అంతా అరేంజ్ చేసుకొని పూజలో కూర్చుంటే మనం మంచిగా లాస్ట్ లో ఇలా అయితే దీపాలు వెలిగించుకోవచ్చు. నాలాగా లేట్ వస్తే ఏం లేదు, చేసేది వచ్చి చూసుకోవడం తప్ప చేసేది ఏమి ఉండదు అనమాట. నేను వచ్చింది 7:30కి. అప్పుడు మనకు టేబుల్ దీపాలు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? దొరకలేదు. కాకపోతే ఏదో ఒక ప్లేస్ లో ఒకటో రెండో దీపాలు వెలిగించడం అయితే అవుతుంది. అది నా పని. ఇదిగో వీళ్ళు చూడండి ఎంత బాగా వెలిగించారో. ముందే వచ్చారు బట్ అన్ని దొరికాయి, ప్లేస్ కూడా దొరికింది. లాస్ట్ లో ఇలా మంచిగా అందరు కలిసి దీపాలు అయితే వెలిగించారు. ఆ టేబుల్లోనే నేను కూడా వెళ్ళి అలా రెండు దీపాలు అయితే వెలిగించేసి పెట్టానండి. అదనమాట ఇలా ఉంటుంది. అందుకే ఇక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం ముందుగా వెళ్ళాలి. మనం ఏం చేస్తాం మరి, మన డ్యూటీ అయిపోయేది 6 o'clockకి. ఇంకేదో విధంగా అయితే వెళ్ళాను. ఇంకా కార్తీక దీపోత్సవం కోటి దీపోత్సవ ప్రోగ్రామ్ లో కొంచెం పాల్గొనేసి దీపాలన్నీ వెలిగించేదాకా ఉండి, ఇంక ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి ఊరేగిస్తారంట అండి, శివుణ్ణి. అసలైతే ఇవాళ ఈ 1000 మంది ఉన్నారు కావచ్చు, ఇవాళ ఊరేగింపు అని చెప్పారు. బట్ మధ్యలోనే ఆపేశారు, ఊరేగించడం అయితే చేయలేదు. నేను దానికోసం చాలాసేపు వెయిట్ చేశాను. బట్ లేదండి, రోజు అయితే అంటే మన ఈ కోటి దీపోత్సవం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అయితే శివుని ఊరేగిస్తారంట. ఇంకా వాళ్ళ టేబుల్స్ దొరకని వాళ్ళు ఇలా కార్పెట్ పైన కూడా దీపాలను అయితే వెలిగించారండి. పోలీసులు ఎంత చెప్తున్నా కూడా వినలేదు. వెలిగించొద్దండి కార్పెట్ పైన, బాగుండదు, ప్రమాదం అంటే కూడా ఎవరేం లేదు, ఎవరి వాళ్ళదే. కానీ లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా. అసలు అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేశారు, కొన్నే ఉంచారు. ఆ దీపాల వెలుగులో అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా ఇదండి ఇవాళ అయితే ఈ విధంగా 7:30కి పోయి 10:30 వరకు అక్కడే ఉండి ప్రోగ్రామ్ అయితే చూసుకొని ఇంకా అందరు బయలుదేరకంటే ముందే మనం లేకపోతే మనం బయటికి వెళ్ళే ముందుకే మనకు క్రౌడ్ ఎక్కువ ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి మా అక్క వాళ్ళు పోదాంపా అంటే ఆల్రెడీ అప్పటికే నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇంకా బయటికి అయితే వస్తున్నామండి మేము. ఇక్కడ లోపల ఫ్రీగానే ఉంది, కానీ బయటికి వచ్చే ప్లేస్ లో క్రౌడ్ ఉందండి. ఇంతమందికే ఇంకా చాలా మంది అక్కడే ఉన్నారు, కానీ ఇక్కడ మందికే ఎంత ఇబ్బంది అయిందంటే గేట్ దగ్గర అంత ఇబ్బంది అయింది. ఎలాగోలా బయటికి అయితే వచ్చేసాం. ఇంకా అందరినీ తోసుకుంటూ ఎలాగోలా బయటికి అయితే వచ్చేసామండి. ఏ విధంగా పోయామో, ఏ ఎంట్రన్స్ నుంచి వస్తున్నాం కూడా మాకు తెలుస్తలేదు. ఏదో ఒక ఎంట్రన్స్ బయటికి అయితే వచ్చేసాము. ఆటో బుక్ చేసుకోవాలన్నా కూడా సిగ్నల్స్ లేవు, ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. అక్క వాళ్ళు ఉండి ఇక్కడ బస్సులు చాలా వస్తాయి, బస్సు ఎక్కిపోదాంలే కళ్యాణి, ఎందుకు రిస్క్ అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి లోపల నుంచి బయటికి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడ లేడీస్ అందరూ పీటీ ఉషా కంటే ఎక్కువగా పరిగెడుతున్నారండి బస్సులకు వస్తున్నాక. వాళ్ళని ఉరకడం చూసి నాకైతే చాలా భయం వేసింది. అక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా ఉందండి, చాలా చాలా టైట్ చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఎట్లాంటి రిస్క్ లేకుండా చాలా మంచిగా అయితే ఉన్నారండి, చూస్తున్నారు కదా. ఇంకా బస్సుల దగ్గర కూడా వీళ్ళు ఉంటారు కదా, ఆ సెక్యూరిటీ కూడా ఉంది. అంటే ఏ బస్సు ఎట్లా వస్తుంది, లేడీస్ ఎక్కే వరకు ఎట్లాంటివి లేకుండా మొత్తానికి అయితే ఒక బస్సు వచ్చిందండి మా అంబర్పేట వెళ్ళడానికి. దానిలో ఫుల్గా ఉన్నారు, అయినా కూడా మేము ఎక్కేసాము ఎలాగోలాగా. ఇంటికి వచ్చేసరికి నిలబడే ఉన్నాం. 10:30కి ఎక్కితే మాకు ఇంటికి వస్తే 11:30 అయ్యింది. ఇంక ఇప్పుడు తిని పడుకోవాలండి. ఇదండి ఇవాళ లేట్ అయ్యి వెళ్ళినందుకు ఇలా అయితే అయింది. కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఓకే బాయ్.